मनी मॉर्निंग सर దయచేసి గుడ్ మార్నింగ్ మర్చిపోయి ఈ రోజు నుంచి అందరూ మనీ మార్నింగ్ చెప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఉదయమైన మధ్యాహ్నమైన సాయంత్రమైన మనందరం మాట్లాడుకునేటప్పుడు విచ్ చేసుకునేటప్పుడు మనీ మార్నింగ్, మనీ ఆఫ్టర్నూన్, మనీ ఈవినింగ్, మనీ నైట్ దీన్ని ఆచరించండి. మనం ఎన్ని పనులు చేసినా టార్గెట్ మనీ గోల్ కనుక దాన్ని నిరంతరం మనం
ఉచ్చరించడం వల్ల మన సంపద పెరుగుతుంది. సో నేను అలా చేసాను, రిజల్ట్ వచ్చింది ప్రాక్టికల్గా. అది మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ గారు చెప్పారు, సార్ మన ట్రయో టీమ్ ఎక్సలెంట్. సార్ గారు మంచి గోల్ ఇచ్చారు. ఏమంటున్నారంటే ముందు మనం 12 స్లాట్కి వెళ్ళాలి. మన టీం లీడర్లు అందరూ, మన ట్రయో టీం అంతా 12 లెవెల్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది అందరి గోల్. సరే ఈరోజు 10th ఉన్నారు, 9th ఉన్నారు, సరే ఏదో ఒక లెవెల్లో అందరూ ఉన్నారు. దయచేసి నేను ఒక చిన్న దానికి ఒక ప్లాన్ చెప్తున్నాను. త్వరగా మీరు 12వ స్లాట్కి రావాలి. అందరి మధ్యలో అది ఉంది. ఓకే, దాన్ని ఈజీగా చేయడానికి నేను వచ్చిన ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను. సరే మీరు ఏ స్లాట్లో ఉన్నారో ఓకే. ఈరోజు అందరికీ డైరీ ఇచ్చారు. అది ఈరోజే స్టార్ట్ చేయండి, ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఏ స్లాట్లో ఉన్నారు ఓకే. నెక్స్ట్ స్లాట్ మీరు 9లో ఉన్నారు కదా, నెక్స్ట్ 10 అనేది ఆటోమేటిక్ అవుతుంది. సో నెక్స్ట్ మీ టార్గెట్ 10వ స్లాట్. 10కి వెళ్ళారు, రాసేయండి. మళ్ళీ అక్కడ 11వ స్లాట్, 11కి వెళ్ళారు, 12 కంప్లీట్ అయింది. వదలొద్దు. నా వెనకాల ఎంతమందిని 12 తీసుకురావాలి. ఇలా నిత్యము దాన్ని 1 year వరకు వాడండి. ఇలా గోల్ మీద గోల్ ఇస్తూ ఉండండి. నా కూతురు నాకు సలహా ఇచ్చింది, నానా నువ్వు నోట్ చేసావు, ఇంతకుముందు రిజల్ట్ వచ్చింది, ఈ మధ్య నోట్ చేయడం లేదు. సరే గుర్తుకొచ్చింది, నోట్ చేశాను. నోట్ చేస్తూ ఉంటే టార్గెట్ కనపడుతుంటే మనం త్వరగా రీచ్. సరే ఏ స్లాట్లో ఉన్నారో స్లాట్ పెరగాలి. త్వరగా అది దొంగలోనే మంచిగా రేట్ ఉంటే ఈ పాటికే 12 స్లాట్ 12వ స్లాట్ అనౌన్స్ చేసేవాళ్ళు. సరే ఇది అది మన మంచి కోసం. టార్గెట్ ఏమన్నారంటే మన ట్రయో టీమ్ సార్ 100 మంది 12 మనం వెళ్ళాలి. 100 మందిని మళ్ళా 200, 500 అంటూ ఆ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. వారంలో ఎక్కువ మంది 12కి ఎక్కడ వెళ్ళారంటే మన ట్రయో టీమే ఉండాలి. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వంతుగా నేను 100కి ఎక్కువ మందిని సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా అనుకోవడమే కాదు, ప్రాక్టికల్గా నేను నడుస్తున్నాను. అందరూ నడవాలి. ఇంకొక చిన్న ఫైనల్ ఒక మాట మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. ఏమంటున్నానంటే ఈ ఒక చిన్న ఫార్ములా, నేను ఈ కంపెనీలో చేరక ముందు నేను ఆ ఫార్ములాను ఫాలో చేస్తున్నాను. చేరిన తర్వాత దీనికి అప్లై చేసుకుంటున్నాను. తర్వాత అవసరమైతే గ్రూపులు కూడా పెడదాం. ఏమంటున్నానంటే నేను 11లో ఉన్నాను, 11వ స్లాట్లో ఉన్నాను కనుక నా గోల్ ఏంటో చెప్తాను. ఎవరి గోల్ వాళ్ళు చెప్పుకోవచ్చు. డివైన్ 12 స్లాట్ కౌంట్ నౌ. డివైన్ 12 స్లాట్ కౌంట్ నౌ. డివైన్ 12 స్లాట్ కౌంట్ నౌ. డివైన్ 12 స్లాట్ రీచ్ నౌ. డివైన్ 12 స్లాట్ రీచ్ నౌ. డివైన్ 12 స్లాట్ రీచ్ నౌ. Divine 12 slat bring on. Divine 12 slat bring on. Divine 12 slat shortcut now. Divine 12 slat shortcut now. Divine 12 slat shortcut now. Thank you universe. Okay. ఇంకా దీన్ని ఆచరించండి. ఈ సూత్రాన్ని అప్లై చేసి చాలా చేశాను. అది అమలు చేస్తున్నాను. మీరందరూ అమలు చేయండి. మనమందరం అమలు చేస్తే ఇండియాలోనే కాదు వరల్డ్లో గుర్తింపు పొందాలి అనేది నా టార్గెట్. సార్ గారు చాలాసార్లు క్లాసులు విన్నాను, డైరెక్ట్గా విన్నాను. ఇంకొక చిన్న మాటతో ముగిస్తాను. చైనా వారి గురించి చెప్పారు. ఆ పాప దగ్గర చాలా మ్యారేజ్ కూడా కాలేదు, చాలా కాయిన్స్ ఉన్నాయి. సరే బీహార్ వాళ్ళ దగ్గర చాలా చేశారు. సరే వరల్డ్ వైడ్గా చాలామంది చాలా చేశారని విన్నాం. సార్ చెప్పినప్పుడల్లా చేశారు, మనం ఫాలో అవ్వాలి, చేశారు, మనం ఫాలో అవ్వాలి. సరే మనం ఏదో ఒకటి చేయాలి కదా. అక్కడ వచ్చింది రియాక్షన్. చాలామంది చేశారు, మనం ఫాలో అవ్వాలి.
వాళ్ళందరి గురించి ప్రపంచంలో అన్ని దేశాల వ్యక్తుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మోటివేషన్ కోసం. సో నాకు అక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే మన గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది ఛాన్స్? సీస్కాలు వెంటబడదామా? 50,000 దాకా పోరాడు, వాళ్ళని అందుకోలేకపోతుంది. 12 స్లాట్ అంటే కదా. సో ఎక్కడ అని వెతుకుతున్న క్రమంలో నాకు క్రిస్టల్ కాలనీ చాలా లేట్గా జాయిన్ అయ్యాను. సరే, అది ఉంది మనసులో. ఏదో ఒకటి ప్రపంచం మన ట్రయో టీం వైపు, మన దక్షిణ భారతదేశం వైపు, మన 3 రాష్ట్రాల వైపు, మన ఏపీ వైపు వినాలి, మంది స్టోరీగా చెప్పుకోవాలి. వాళ్ళ మీటింగ్లలో కూడా మన స్టోరీ నడవాలి. ఎలా సరే కష్టపడ్డాను, డే అండ్ నైట్ కూడా కంటిన్యూగా. నైట్ 8 మొదలు పెడితే ఉదయం 6 వరకు కూడా క్రిస్టల్ కాలనీ స్టార్టింగ్ ఆడాను. నా గోల్ ఏంటంటే అద్భుతం చేయాలి. సో ఏదో మన దక్షిణ భారతదేశం వరకు టాప్గా ఉండాలని చేసిన కృషి ఈరోజు వరల్డ్ జరిగింది. ఈరోజు ఇండియాలో చాలామంది కాల్స్ వస్తున్నాయి, సార్ బాగా ఆడుతున్నారు, టెక్నీషియన్ ఉంటే చెప్పండి. సో మన టార్గెట్ ఏంటంటే వాళ్ళ స్టోరీలు వెంటనే కాదు, మన స్టోరీలు వాళ్ళు ఇలా మీటింగ్లలో చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళాలి. దానికి బీజం పడింది, చెప్పుకుంటున్నారు, ఇంకా చెప్పుకోవాలి. ఈ అద్భుతం లేడా సార్ దగ్గరికి వెళ్ళాలి. ట్రయో ఈజ్ ద గ్రేట్, ట్రయో లీడర్స్ ఈజ్ ద గ్రేట్. ట్రయో అంటే సార్ అన్నారు. మనం అందరం ఈ ట్రయోలో భాగస్వాములమే. దయచేసి ఈ గోల్ని అందరూ సీరియస్గా తీసుకోండి. ఇంకా హైదరాబాద్లో నేను వచ్చి ఇలానే మాట్లాడాను. ఆ రోజు 5,000 కోట్ల క్రిస్టల్స్ తోటి మీ ముందు మాట్లాడాను. ఈరోజు 30,000 క్రిస్టల్స్ తోటి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీటింగ్ వచ్చిందంటే బహుశా డిసెంబర్ అనుకోండి, 1 ట్రిలియన్ తోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను అంతా గోల్ ఉంది. చాలామంది నన్ను అడిగారు, గోల్ ఉంటే టైం అనేది మర్చిపోతాము, అర్ధరాత్రి వేస్తామా, తెల్లవారుతాం వేస్తామా, ఎక్కువ టైం అంటే గోల్ ఉంటే టైం మర్చిపోతాం, మన యొక్క శ్రమను కూడా మర్చిపోతాం. కనుక ప్రతి వాళ్ళకి గోల్ వస్తుంది. కనుక టీఎన్ఎస్లో 12 స్లాట్ గోల్ పెట్టుకొని ఈ రోజు నుంచి వేగంగా పరిగెట్టండి. సో ఖాళీ టైం కూడా క్రిస్టల్ కాలనీకి వాడండి, చాలా అద్భుతం జరగబోతుంది. ఇంకొకటి కూడా నన్ను క్రిస్టల్ కాలనీ ఆడి నేను కొన్ని గ్రూపులలో పెడుతుంటే ఏదో చేశారు. మేము సీస్ కానీ గురించి గొడవ పడుతుంటే, నువ్వేంటి బాబు క్రిస్టల్ కానీ స్కోర్ చేసాను పెడుతున్నావు అని కొంచెం ఫీల్ అయ్యారు. సరే, కంపెనీ అప్డేట్లో ఉంది, ఖాళీగా ఉన్నాం, సరే ఒక అద్భుతం చేయాలి. ఇందాక సార్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో 6 నెలలు దాని మీద ఏకాగ్రతతో 6 నెలలు బాగా వర్క్ చేస్తే అద్భుతం సృష్టిస్తుందని చెప్పారు. నేను అంతా చేశాను. ఈరోజు వారి వైలో మనకి స్థానం దక్కింది. కనుక కాన్ఫిడెంట్గా చేయండి. కాన్ఫిడెంట్ రావాలి, మీ అనుభవాలను తీసుకురావాలి. సో క్రిస్టల్ కాలనీ కూడా మనం అందరం గ్రూపుగా తయారై 1,000 కోట్ల క్రిస్టల్స్ ఇక్కడ సృష్టించాలి. క్రిస్టల్ గెలాక్సీ అవ్వాలి. క్రిస్టల్ గెలాక్సీ అవ్వాలి. అందుకు నేనందరం కృషి చేస్తున్నాను. మీరందరూ దాన్ని కొంత ఫాలో చేసిన నిజంగా గెలాక్సీ అవుతుంది. థ్యాంక్ యూ.